వింటర్లో అందరికీ ఉండే కామన్ కన్సర్న్ వచ్చేసి డ్రైనెస్. అయితే కొంతమంది పిల్లలు ఇది చాలా సివియర్గా ఉంటుంది. సో నార్మల్గా ఉండాల్సిన స్కిన్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అనేది వాళ్ళకు వెళ్ళిపోయి డ్రైనెస్ అనేది ఉంటుంది. దానివల్ల కొంతమందికి ర్యాషెస్ లాగా కూడా వస్తుంది. మెయిన్గా ఫేస్లో, చీక్స్ పైన, ఫోర్హెడ్ పైన కూడా వస్తుంది. సో ఇలాంటి కండిషన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా డెర్మటాలజిస్ట్కి కన్సల్ట్ అవ్వండి. సో ఇందులో ఈ కండిషన్ అనేది మెయిన్గా మనకు మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అనేది లాస్ అవుతుంది. ఎందుకంటే మన స్కిన్లో ఫిలాగ్రిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. దాని ఫంక్షన్ లాస్ అవ్వడం వల్ల మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ వెళ్ళిపోయి మన బాడీలో, మన స్కిన్ లో ఉండాల్సిన హైడ్రేషన్ అనేది లాస్ అవుతుంది. దానివల్ల స్కిన్ అనేది డ్రై అవ్వడమే కాకుండా పగుళ్ళు కూడా వస్తుంది కొంతవరకు. సో ఈ పగుళ్ళు రావడం వల్ల అలర్జెన్స్ కానీ, ఎనీ బ్యాక్టీరియా కానీ మన స్కిన్ లోపలికి వెళ్ళి ఇన్ఫ్లమేషన్ వచ్చేసి డెర్మటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో పాటు చాలా మందికి రికరెంట్ గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. సో ఇలాంటి కండిషన్ కనుక మీ పిల్లలకు ఉన్నట్లయితే, లైక్ డ్రైనెస్ అనేది కొద్దిగా సివియర్ గా ఉన్నట్టయితే నెగ్లెక్ట్ చేయకుండా మీ డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి.